హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే అక్షరాల గూస్ బంప్స్ వచ్చాయి. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక పెద్ద మైండ్ బ్లాక్ అయ్యే సీన్తో డైరెక్టర్ మనల్ని హుక్ చేశాడు. దక్షిణామూర్తి వచ్చి మీ రెస్టారెంట్కి పోటీగా నేను కొత్తది పెడుతున్నాను అని ఓపెన్ ఛాలెంజ్ చేసి వెళ్ళిన మరుక్షణమే వాతావరణం అంతా సైలెంట్ అయిపోతుంది. అప్పుడే శివనారాయణ గారు ఎవరు ఊహించని విధంగా సూరజ్ని పిలిపించి అందరూ చూస్తుండగానే లాగిపెట్టి చెంప మీద కొడతాడు. ఆ సౌండ్‌కి ఆఫీస్‌లో ఉన్న వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోతారు. అసలు ఏ తప్పు చేయని సూరజ్‌ని తాతయ్య ఎందుకు కొట్టాడో ఎవరికీ అర్థం కాదు. సాధారణంగా ఎవరైనా అంతమంది ముందు దెబ్బతింటే అవమానంతో కింగిపోతారు. లేదా కోపంతో ఊగిపోతారు. కానీ మన సూరజ్ మామూలోడు కాదు కదా! చెంప పట్టుకొని కళ్ళలో ఎలాంటి భయం లేకుండా పెద్దాయన కళ్ళలోకి సూటిగా చూస్తూ పెదవులపై ఒక చిన్న సైలెంట్ స్మైల్ ఇస్తాడు. ఆ దెబ్బ వెనుక ఉన్న సైకాలజీని సూరజ్ సెకండ్లలో డీకోడ్ చేస్తాడు. చాలా ప్రశాంతంగా, సార్ నన్ను ఎందుకు కొట్టారో నాకు తెలుసు. ఇప్పుడే వెళ్ళిన ఆ పెద్ద మనిషితో నాకు ఏమైనా సంబంధం ఉందేమోనన్న అనుమానం మీకు వచ్చింది. నన్ను కొడితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని మీరు ఈ టెస్ట్ పెట్టారు. యువర్ రైట్ సార్ అని డైరెక్ట్గా అడిగేసరికి అక్కడున్న వాళ్ళందరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ సిచ్యుయేషన్‌ని తనకు ఫేవర్‌గా మార్చుకుంటూ, సార్ మీరు మీ సొంత వాళ్ళ మీద మాత్రమే చెయ్యెత్తుతారు. ఆ రైట్ తీసుకొని నన్ను కొట్టారంటే నన్ను మీరు మీ వాడిగా ఓన్ చేసుకున్నట్లే కదా! మీ ఉద్దేశాలు నాకు అర్థమైన తరువాత నేను తప్పుగా ఎందుకు అనుకుంటాను సార్ అని చెప్పి శివనారాయణ గారి మనసులో తన ప్లేస్‌ని విపరీతంగా పెంచేసుకుంటాడు. ఆ చెంపదెబ్బ సీన్ తరువాత కట్ చేస్తే ఆఫీస్‌లో దీప మరియు కార్తీక్‌ల మధ్య ఒక సీరియస్ అండ్ ఎమోషనల్ డిస్కషన్ జరుగుతుంది. కార్తీక్ మైండ్‌లో సూరజ్ మీద ఒక పెద్ద అగ్నిపర్వతమే బద్దలవుతోంది. కార్తీక్ ఫేస్‌లో విపరీతమైన టెన్షన్, భయం స్పష్టంగా కనిపిస్తాయి. దీప, మీ తాతయ్యకి సూరజ్ మీద అనుమానం వచ్చినట్లే మీ అమ్మకు కూడా వాడి మీద డౌట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే వాడి మీద ఖచ్చితంగా 100% అనుమానం ఉంది అని ఓపెన్ అయిపోతాడు. తనకు తన కంపెనీకి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న సూరజ్‌ని కార్తీక్ ఎందుకు తప్పుపడుతున్నాడో దీపకు అర్థం కాదు. అప్పుడు కార్తీక్ తన లాజిక్‌ని బయటపెడతాడు. వాడెవడు? ఎక్కడ్నుంచోట వచ్చాడు? వాడి తాలూకా ఎవరు? ఇవేమీ మనకు తెలియదు. ఏమీ తెలియని ఒక మనిషి రేపు మన బద్ధశత్రువైన దక్షిణామూర్తితో చేతులు కలిపితే మన పరిస్థితేంటి? వాడెక్కడ ఆ దక్షిణామూర్తికి అమ్ముడుపోయి మన కొంప ముంచుతాడో అని నా భయం అని అంటాడు. అంతేకాదు, తాతయ్య పెట్టే పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. సొంత కూతురిని, మనవడినే ఆయన వదల్లేదు. ఇక వాడెవడో బయటివాడు, వాడి మీద ఆయన ఎందుకు జాలి చూపిస్తాడు? నాకైతే మనలో మనం ఇలా గొడవలు పడేలా ఆ దక్షిణామూర్తే వీడిని మన ఇంట్లో ప్లాన్ చేశాడనిపిస్తోంది అని తనలోని అనుమానాన్ని వివరిస్తాడు. ఇక డైరెక్టర్ ఆడవాళ్ళ ఎమోషన్స్ మీద ఒక అద్భుతమైన డైలాగ్ రాశాడు. మగవాళ్ళ కోపాలకు, బాధలకు, ప్రేమలకు సరిహద్దులుండవు. కానీ ఆడదాని భావోద్వేగాలన్నీ సముద్రంలో అలల్లాంటివి. ఒడ్డు దాటి ముందుకు రాలేవు. అలాగని ప్రశాంతంగానూ ఉండలేవు అని దీప తన తల్లి పడుతున్న వేదనను తలుచుకుని ఎమోషనల్ అవుతుంది. కానీ కార్తీక్ మాత్రం దీపను అలర్ట్ చేస్తూ మైండ్లో నుంచి నెగిటివ్ థాట్స్ తీసేయి, ఫోకస్ అంతా మన బిజినెస్ మీద పెట్టు అని ధైర్యం చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్కి వస్తే ఇక్కడ క్లాస్ అండ్ ఈగోల సునామీని క్రియేట్ అయింది. జోష్న తన గదిలో విపరీతమైన కోపంతో రగిలిపోతూ తన లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు ఇదే ఇంట్లో యువరాణిలా బ్రతికిన తను ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా మారిపోవడం, పైగా తాతయ్య అందరి ముందు సూరజ్ని కొట్టడం ఆమెను లోపలి నుంచి దహించేస్తుంది. సరిగ్గా అదే టైంకి సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. డోర్ దగ్గర చాలా క్యాజువల్గా చేతులు కట్టుకుని నిలబడి కావాలనే ఆమెను గిల్లుతూ ఒక సాడిస్టిక్ స్మైల్ ఇస్తాడు. హాయ్ బంగారం, ఏంటి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నావా? క్యాబ్ ఏమైనా బుక్ చేసుకున్నావా? హెల్ప్ ఏమైనా కావాలా? పెద్దవాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవడం మర్యాద కాదు. కానీ ఇంత జరిగిన తర్వాత వాళ్ళకి మొహం చూపించుకోలేక పరువు పోయి సైలెంట్‌గా వెళ్ళిపోయినా పర్వాలేదులే అని నవ్వుతూ రెచ్చగొడతాడు. ఆ మాటలకు జోష్న లోపల ఉన్న అహంకారం పనమెత్తిన నాగుపాములా బుసలు కొడుతుంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. రేయ్, కవర్ చేయకురా! మా తాత నిన్ను అందరి ముందు లాగిపెట్టి కొట్టాడు. అప్పుడు నీ పొగరు, నీ గీర, నీ లెక్కలేనితనం, నీ ఆత్మవిశ్వాసం అన్నీ ఎక్కడికి పోయాయి? ఒక చెంపదెబ్బతో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం డ్యామేజ్ అయింది కదా! నిన్ను అంత ఘోరంగా అవమానించినా నీకు కోపం రావట్లేదా? దక్షిణామూర్తి ఇచ్చిన డబ్బుకి అమ్ముడుపోయావా ఏంటి? అని సూరజ్‌ని మాటలతో నిలువునా చీల్చేస్తుంది. కానీ సూరజ్‌కి ఇలాంటివి ఎదుర్కోవడం చాలా ఇష్టం. అతను ఏమాత్రం టెంపర్ లూజ్ అవ్వకుండా తనదైన స్టైల్‌లో కౌంటర్ అటాక్ మొదలుపెడతాడు. జోష్న కోపాన్ని చూసి ఎంజాయ్ చేస్తూనే సూరజ్ తనలోని సిన్సియారిటీని బయటపెడతాడు. నన్ను కొనేంత కలేజా ఇక్కడెవరికీ లేదు. ఒకవేళ ఉన్నా అమ్ముడుపోవడానికి ఈ సూరజ్ సిద్ధంగా లేడు. నేను తల వంచేది కేవలం అభిమానానికి మాత్రమే. నేను దిగి వచ్చేది మంచితనానికి మాత్రమే. ఆ దెబ్బలో నేను అవమానాన్ని చూడలేదు బేబీ. ఆయనకు నా మీదున్న నమ్మకాన్ని, అభిమానాన్ని చూశాను అని చాలా కూల్‌గా చెప్పి వెంటనే తన మనసులోని మాటను బయటపెడతాడు. నువ్వు సరే అను. మనమిక్కడే ఈ ఇంట్లోనే పెద్ద పందిరి వేసి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తాడు. ఆ మాట వినగానే జోష్న ఈగో ఎవరెస్ట్‌ని తాకుతుంది.
రేయ్! నాలాంటి ఏంజెల్‌ని అందుకోవాలంటే వాడికి నా అంత స్థాయి ఉండాలి. నువ్వొక రోడ్డు మీద పళ్ళు అమ్ముకునేవాడివి. ప్లాట్‌ఫార్మ్ బ్యాచ్‌వి. నీ రేంజ్‌కి, నీ స్థాయికి ఒక ఇడ్లీ బండి పెట్టుకునే అమ్మాయినో, కూరగాయలు అమ్ముకునే అమ్మాయినో చూసుకొని పెళ్లి చేసుకో. నేను ఒక కోటలో రాణి లాంటి దాన్ని. నా వెనుక మా తాత సంపాదించిన కోట్లున్నాయి. 3 తరాల వంశ చరిత్ర ఉంది. ఇవన్నీ తీసేస్తే నువ్వు రోడ్డు మీద పళ్ళు అమ్ముకోవడానికి కూడా పనికిరావు. నన్ను అందుకోవాలని ఆశపడితే జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోతావని స్టేటస్‌ని ప్రదర్శిస్తూ అతన్ని కించపరుస్తుంది. అప్పుడు సూరజ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, "ఎస్, నీ వెనుక మీ తాత సంపాదించిన ఆస్తి ఉంది, పరువు ఉంది. కానీ నా ఒంటి మీద ఉన్న ఈ షర్ట్ నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. నీ కాలికి ఉన్న చెప్పులు కూడా మీ తాత డబ్బులతో కొన్నవే. నువ్వు అన్నట్లుగానే కోటలో ఉన్న రాణి కోసం నేనొక తోటరాముడిలా మారొచ్చు. ఆ యువరాణిని ఎగరేసుకొని పోవచ్చు. నా మీద నాకు నమ్మకముంది. మనకి ఖచ్చితంగా రాసిపెట్టి ఉంది" అని చాలా కాన్ఫిడెంట్‌గా వార్నింగ్ లాంటి ఆఫర్ ఇచ్చి దర్జాగా వెళ్ళిపోతాడు. ఇక్కడ డైరెక్టర్ చూపించిన రిచ్ వర్సెస్ పూర్ ఎమోషన్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ లవ్ అండ్ ఈగో వార్ ఇలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుండగానే కథలోకి మాలిని అనే ఒక కొత్త పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. సీన్ డైరెక్ట్‌గా దక్షిణామూర్తి కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్‌కి మారుతుంది. మాలిని నడకలో, ఆమె వేసుకున్న డ్రెస్సులో, ఆమె చూపులో ఒక రాయల్ యాటిట్యూడ్, విపరీతమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తాయి. ఆమె నేరుగా మేనేజర్ దగ్గరకు వెళ్లి ఓనర్‌ని కలవాలి అని అడుగుతుంది. వీఐపీలకే అపాయింట్మెంట్ ఇవ్వని దక్షిణామూర్తి ఆమె కాన్ఫిడెన్స్ చూసి లోపలికి రమ్మంటాడు. "మీరు మా బిజినెస్ ఫీల్డ్‌లోనే ఉన్నారు కదా! సడెన్‌గా మా హోటల్‌కి ఎందుకొచ్చారు? కాఫీ తాగడానికా?" అని దక్షిణామూర్తి కొంచెం వెటకారంగా అడిగితే, మాలిని ఒక చిన్న స్మైల్ ఇచ్చి, "నేను నిన్ను కలవడానికి రాలేదు. ఈ హోటల్‌ని కొనడానికొచ్చాను. నా దగ్గర బ్లాంక్ చెక్ ఉంది. నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను" అని ఒక పెద్ద బాంబ్ పేలుస్తుంది. ఆ డైలాగ్‌కి దక్షిణామూర్తి ఈగో హర్ట్ అవుతుంది. వెంటనే అతను సీరియస్‌గా మారిపోయి తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ, "చూడండి మాలిని గారు, నా హోటల్ సిటీలో ప్రైమ్ ఏరియాలో ఉంది. నాకంటూ ఒక బ్రాండ్ ఉంది. బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాను. నేను డబ్బు కోసం రాజీ పడే రకం కాదు. సారీ, ఐ కాంట్ సెల్ ఇట్" అని కరాఖండిగా చెప్పేస్తాడు. దానికి మాలిని ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా, "మార్కెట్ రేటు కంటే ఎక్కువిస్తానన్నాను. అయినా సరే రాజీ పడని మీ తత్వం నాకు బాగా నచ్చింది" అని చెప్పి టేబుల్ మీద తన విజిటింగ్ కార్డ్ పెడుతుంది. దక్షిణామూర్తి ఆ కార్డ్‌తో "నాకేం పని? డస్ట్‌బిన్‌లో పడేస్తాను" అని సీరియస్ అయినా, "ఉంచుకోండి, మీకేదో ఒక రోజు ఖచ్చితంగా నా అవసరం వస్తుంది" అని చెప్పి చాలా దర్జాగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కొత్త క్యారెక్టర్ రాకతో కథలో ఒక పెద్ద తుఫాన్ రాబోతోందని ప్రేక్షకులు అర్థమైపోతుంది. ఇక ఎపిసోడ్ ఎండింగ్‌కి వచ్చేసరికి మళ్ళీ ఆఫీస్ సీన్ కనిపిస్తుంది. దీప, కార్తిక్, జ్యోత్స్న అందరూ ఒక చోట ఉండగా సూరజ్ వస్తాడు. సూరజ్ నేరుగా దీప దగ్గరకు వెళ్లి చాలా సిన్సియర్ ఫేస్ పెట్టి, "సార్, రేపు మార్నింగ్ నేను ఆఫీస్‌కి రావడానికి ఒక 2 గంటలు లేట్ అవుతుంది. నాకు పర్మిషన్ కావాలి" అని అడుగుతాడు. సూరజ్ అలా అడగగానే అక్కడున్న అందరి మైండ్‌లో ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు ఒకేసారి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా కార్తిక్‌కి వాడి మీద ఉన్న డౌట్ 100 రెట్లు అవుతుంది. వీడికి ఇల్లు, ఆఫీస్ ఈ 2 తప్ప వేరే ప్రపంచం ఎక్కడుంది? సడెన్‌గా 2 గంటలు పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాడు అని తనలో తాను గట్టిగా అనుమానపడతాడు. వెంటనే జ్యోత్స్న వైపు తిరిగి, "వీడు జ్యోత్స్నతో ఆటాడుకుంటున్నాడురా! వీడు ఇలా పర్మిషన్ అడుగుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తున్నాడు" అని సీరియస్‌గా చెప్తాడు. దీప కూడా ఆశ్చర్యం ఆపుకోలేక, "సూరజ్, నీకు ఈ ఊళ్ళో సొంత వాళ్ళు ఎవరూ లేరని తెలిసింది కదా! అలాంటప్పుడు 2 గంటల పర్మిషన్ తీసుకొని రేపు నువ్వు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు?" అని సూటిగా ప్రశ్నిస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ సూరజ్ ముఖం వైపు ఏం జరుగుతుందన్నట్లుగా సీరియస్‌గా చూస్తుంటారు. సూరజ్ ఎవరిని కలవబోతున్నాడు? మాలిని ఎంట్రీకి సూరజ్ పర్మిషన్‌కి ఏమైనా సీక్రెట్ లింక్ ఉందా? లేదా దక్షిణామూర్తిని కలవడానికి వెళ్తున్నాడా? అన్న బోలెడు ప్రశ్నలు ప్రేక్షకులకు విపరీతమైన ఉత్కంఠను రేపుతూ వాళ్ళందరి ఫేసుల్లోనూ సస్పెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈరోజు ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ రివ్యూ. క్యారెక్టర్ల మధ్య నడుస్తున్న ఈ సైకలాజికల్ వార్ ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, సూరజ్ అసలు ప్లాన్ ఏంటో, ఆ మాలిని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో, సూరజ్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి. మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.